అలాగనే పుష్కరాల సమయంలో సామాన్యంగా పౌర్ణములొస్తాయి, అమావాస్యలు, వసంత పంచమి, శివరాత్రి, సంక్రాంతి, రథసప్తమి, భీష్మాష్టమి ఇలాంటి పవిత్రమైన రోజులొస్తాయి. ఆ రోజుల్లో స్నానం చేస్తే పవిత్రమే కానీ, ఆ రోజుల్లో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిగెత్తేయకండి. టీవీ పెట్టుకొని అందులో చూస్తూ గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని వాళ్ళ సన్నిధిని అపేక్షిస్తూ ఇంట్లో చేయగలిగితే ఆ అమ్మలందరూ కూడా సన్నిధిని మన బకెట్ నీళ్లలోనే అనుగ్రహిస్తారు. అది గుర్తుపెట్టుకోండి తప్ప ఎగబడిపోకండి రద్దీలోకి. లేదక్కడ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని వాళ్ళ సన్నిధిని అపేక్షిస్తూ ఇంట్లో చేయగలిగితే ఆ అమ్మలందరూ కూడా సన్నిధిని మన బకెట్ నీళ్లలోనే అనుగ్రహిస్తారు. అది గుర్తుపెట్టుకోండి తప్ప ఎగబడిపోకండి రద్దీలోకి. లేదు అక్కడికి వెళ్ళాలనే ఉందనుకోండి, ఆ రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళైతే వెళ్ళండి. కానీ ఏదైనా అపశృతి జరగగానే రాజకీయ నాయకుల మీద, పోలీసుల మీదో, ప్రవచనకర్తల మీదో తోసేయకండి. అలాగనే పుష్కరాలకి అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఆ ప్రదేశాన్ని నాశనం చేసేయకండి.